చెప్పటానికింకే ఉందమ్మా, అంతా శుభమే. మనకు కావలసిన కన్యా రాశి కన్య ఈ అమ్మాయి. సిద్ధాంతి గారు చెప్పినట్టు బలిచ్చే ముందు మేకకి ఎలా తినిపిస్తామో దానికి కూడా అలాగే తినిపించాలి. ఎగ్జాక్ట్లీ. ఆగు, ఎక్కడికి బయలుదేరా? ఆఫీస్కి నాన్న. ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నానమ్మ నిద్రపోయాకొచ్చి నాతో కాసేపు మాట్లాడి నాకు ముద్దొచ్చి వెళ్ళిపో. మమ్మీ, గౌరీ, నువ్వు రావేమో అనుకుని బాధపడుతూ కూర్చున్నాను. వస్తానని అమ్మకు మాటిచ్చి రాకుండా ఎలా ఉంటాను? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు కన్నీరు పెట్టుకోకూడదని, నువ్వు హాయిగా నిద్రపోవాలనే కదా వచ్చాను. కంటికి రెప్పంత దూరంలో ఉన్నావు, అయినా కలవడానికి కష్టమైపోతుంది. అందుకే బాధ అనిపించి నాన్నమ్మ ఎప్పుడు మారుతుందో, మన మధ్య ఉన్న గీతను ఎప్పుడు చెరిపేస్తుందో. తొందరలోనే నాన్నమ్మ కోపం తగ్గిపోతుందిలేమ్మా. తగ్గిపోవాలనే ప్రతిరోజు దేవుణ్ణి కోరుకుంటున్నాను. సరే సరే, ఇంక నువ్వు వెళ్ళిపో. నాన్నమ్మ నిద్ర లేచిందంటే మళ్ళీ తిడుతుంది. అలాగే అమ్మా. వెళ్ళమ్మా. ఏమ్మా, నిద్రపోతావు కదూ? లేకపోతే నేనొచ్చి జో కొడతాను. నువ్వు నిద్రపోదు కానీ. వెళ్ళమ్మా. నేను నీ దగ్గర నిద్రపోతానమ్మా. వద్దమ్మా, నాన్నమ్మ చూసిందంటే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. తొందరగా వెళ్ళిపో.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నానమ్మ వేలడంత లేవు, నా కళ్ళు కప్పి దాని కన్నీళ్లు తుడిచొస్తున్నావా? నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావన్నమాట. అది కాదు నానమ్మ. ఎవరినైతే నేను దూరం పెట్టాలని చూస్తున్నానో నువ్వు వాళ్ళకే దగ్గర అవ్వాలనుకుంటున్నావన్నమాట. నా మాట కాదని వెళ్ళి నువ్వు కూడా నా శత్రువు అయిపోయావు. సారీ నానమ్మ. నువ్వెంత, నీ వయసు ఎంత? నువ్వు కూడా అప్పుడే డ్రామాలు మొదలెట్టేశావా? సారీ నానమ్మ. చిచే, నువ్వు అసలు నా దగ్గరకు రాకు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. సారీ నానమ్మ, ఇంకెప్పుడు అలా చేయను. నీ మాటే వింటాను. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్ నానమ్మ. దగ్గర అవుతాను చెప్పానా? సారీ నానమ్మ, ఏ, సారీ. పో అవతలకి. గౌరీ, గౌరీ, గౌరీ అమ్మ గౌరీ, గౌరీ, తల్లి. చంపే అమ్మా, ఇంకా బతికే ఉంది, చంపే. సంజయ్, పెట్రోల్ పోసి మా ముగ్గురిని సజీవదనం చేసాయి. ఆ మంటల్లో మేము తగలబడిపోతుంటే నీ గుండె మంట చల్లారుతుంది. సంజయ్, ఏదో ఆవేశంలో పసిపిల్లమ్మా, అర్థం లేని ఆవేశం ఏంటమ్మా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా. నువ్వు మనశ్శాంతిగా ఉండట్లేదు, మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఏమండి, ముందు హాస్పిటల్కి గౌరీ? తీసుకెళ్దాం, పదండి. పద. డాక్టర్, మీ అదృష్టం పాప అదృష్టం బాగున్నాయి. ప్రాణాపాయం ఏమీ లేదు. ఇంకొంచెం గట్టిగా తగిలుంటే పాప మనకు దక్కేది కాదు. మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మీరెళ్ళి పాపను చూసుకోండి, నేను మందులు రాసిస్తాను. నా దగ్గర రాని నానమ్మ. సారీ నానమ్మ, ప్లీజ్ నానమ్మ. సారీ నానమ్మ, ఇంకెప్పుడు వెళ్ళను నానమ్మ. నా దగ్గర రానివ్వు నానమ్మ. సారీ నానమ్మ, ప్లీజ్ నానమ్మ. నా దగ్గర రానివ్వు నానమ్మ. సారీ నానమ్మ. అత్తయ్య అంటే గౌరీకి ప్రాణం అండి, కానీ తనే మనల్ని అర్థం చేసుకోవట్లేదు. జరగరాంది ఏదైనా జరుగుంటే వెనక్కి తీసుకోగలిగే వాళ్ళమా? అమ్మ పగా పంతం మానేసి మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు ఎప్పుడు తీసుకొస్తాడో భగవంతుడు. ఇంక నేను
ఇంకెప్పుడు ఇలా చేయను నానమ్మ. సారీ నానమ్మ. ఇంకెప్పుడు ఇలా చేయను నానమ్మ. సారీ నానమ్మ. సారీ నానమ్మ. చేర్స్. బాధని మర్చిపోవాలని మందు ముందు పెడితే అలా ఇసిరి కొట్టేవేంటి నాన్న? ఎంత తాగినా ఎక్కడం లేదు, టెన్షన్ తగ్గడం లేదు. ఒక్కోసారి మనం విసిరిన బాణం మనకే తగులుతుంది, మనం వేసిన బాణం మనకే గుచ్చుకుంటుంది. ఆ సమయంలో కొంచెం బాధగా ఉంటుంది, భరించాలి నాన్నా, తప్పదు. అంటే నువ్వు చేసే పనులంత నీచంగా ఉన్నాయన్నమాట. అది కాదు నాన్నా. ఇంకేం మాట్లాడదు. నా బతుకిలా అయిపోయినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. రాయల్గా తిరిగేవాడిని, మందుతో మగుతో ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు జైలు గోడలు దూకి పారిపోయి రావాల్సి వచ్చింది. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్టు ఆ జీకే గాడిని చూసి దాక్కోవలసి వస్తుంది. అందుకే అంటారు నాన్న, అగ్గిపుల్లైనా ఆడపిల్లైనా అవసరం తీరాక ఆర్పేయాలని. నువ్వేమో ఆ భవానీని దురద అంటించుకున్నట్టు అంటించుకున్నావు. ఎంతసేపు నేను చేసిన తప్పు గురించే మాట్లాడుతున్నావు తప్ప నీ చేతగారి తరం గురించి మాత్రం చెప్పుకోవు. నాన్న, ఆలోచినప్పుడు తలంచాలి, తప్పదు. జరిగిన దాని గురించి ఆలోచించొద్దు. ఏం జరగాలో నేను ఆలోచిస్తాను. నువ్వు రిలాక్స్గా ఉన్నానా? క్షణక్షణం భయపడుతూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అయితే కొద్ది రోజులు బ్యాంకాక్ వెళ్ళిపో. ఆ జీకే గాడు వెళ్ళనివ్వడు కదా. నాన్నా, ఆ రోజంటే దొరికిపోయాం కానీ ఈసారి ఎందుకు దొరికిపోతాం? పక్కా ప్లాన్తో వాడి కంటికి కనిపించకుండా ఎస్కేప్ అయిపోవాలి. అయితే ఆ ఏర్పాట్లు చెయ్యి, నేను వెంటనే వెళ్ళిపోతాను. రేపే చేసేస్తాను. మార్నింగ్ ఫ్లైట్కి టికెట్ అరేంజ్ చేస్తాను. వెళ్లే ముందు దాన్ని నరికేస్తాను. ఎవరిని? ఆ భవానీని. మరో మడ్రా? అవును. ఈ రోజు నేను భయపడి బతకడానికి, స్వేచ్ఛగా తిరగలేకపోవడానికి కారణం అదే కదా. అందుకే దాన్ని నరికేసి వెళ్ళిపోయానంటే మనశ్శాంతిగా ఉంటుంది. వద్దు నానా, నువ్వు మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేశావంటే పోలీసులకు దొరికిపోతావు. ఒకరిని చంపినా 10 మందిని చంపినా అదే శిక్ష. దొరికితే దొరికాను, వేసేస్తాను. రిస్క్ చేసి పారిపోయి వచ్చేసావు. ఎందుకు? మళ్ళీ లోపలికి వెళ్ళటానికా? నా మాట విన్నానా? లేదు నాన్న, దాన్ని చంపకపోతే నా పగ చావదు. ఒసేయ్ భవానీ, ఎక్కడున్నావే? ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్కారం అండి.
భవానీతో ఒకసారి మాట్లాడాలి. అలాగేనండి. దుర్గా, చెప్పండి మేడం. వెళ్ళి భవానీని తీసురమ్మా. అలాగే మేడం. మీరు ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే. భవానీ, నీకోసం ఎవరో వచ్చారు. సార్, ఐ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భవానీ. థ్యాంక్ యూ సార్. భవానీ, పుట్టినరోజు నాడు ఈ కన్నీళ్ళేంటి? పుట్టినప్పుడు ఏడుస్తారు కదా, అందుకే కన్నీళ్ళొచ్చాయి. లాస్ట్ ఇయర్ పుట్టినరోజు నాడు దూరం అయిపోయిన నాన్న గురించి బాధపడుతూ అమ్మ, నేను, అన్నయ్య ఏడ్చాం. ఈ పుట్టినరోజుకి వాళ్ళందరినీ దూరం చేసుకుని నేనేడుస్తున్నాను. నాకు ఎవరు తోడుగా ఉన్నా ఉండకపోయినా పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు ఈ కన్నీళ్లు మాత్రం తోడుగా ఉంటాయి సార్. నా జీవితానికి ఈ కన్నీళ్లు తప్ప ఇంకేం మిగలేదు సార్. చాలా మిగిలింది భవానీ. అందుకే కదా నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ని చేయడానికి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసింది. భవానీ, గాయాన్ని మర్చిపోయి గమ్యాన్ని చేరుకోవడంలోనే విజయం ఉంటుంది. ఈ పుట్టినరోజు నుంచి గతాన్ని మర్చిపోయి కొత్త భవానీగా జీవితం మొదలుపెట్టు. నీకోసం చాలా విలువైన గిఫ్ట్ తీసుకొచ్చాను. ఒకసారి ఓపెన్ చేసి చూడు. ప్రపంచాన్ని మనం జయించాలనుకుంటాం, కానీ ఈ కాలం ప్రపంచాన్నే జయిస్తుంది. కాలానికి సోమరితనం లేదు, కాలానికి బద్ధకం లేదు, కాలానికి పోరాడమే తెలుసు, గెలవడమే తెలుసు. కష్టం వచ్చినా, బాధొచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆగిపోనిది, తిరిగిరానిది కూడా కాలం ఒక్కటే భవానీ. ఏ కాలం గాయాల్ని చేస్తుందో అదే కాలం గాయాల్ని మానుపుతుంది. చూడు భవానీ, మనిషి నిరాశతో ఎప్పుడు బతకూడదు, ఆశతోనే బతకాలి. కాలంలా కాలంతో సాగిపోతూ బతకాలి. అందుకే నేను ఈ గిఫ్ట్ ఇచ్చాను. నా మాటల్ని గుర్తు చేయడానికే ఇచ్చాను.
ఈ క్షణం నుంచి నువ్వు కన్నీరుతో బతకొద్దు. కన్నీరు పెట్టుకునే వాళ్ళకి ధైర్యాన్నివ్వడానికి బతుకు, అండగా నిలబడ్డానికి బతుకు. దాగుడు మూతల దండ కోరు వీరి పేరేమి? ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదే